హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అంటే మనము మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్ ఐఎం సర్వీస్ లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి? అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ దట్ యూ కెన్ ఎనేబుల్ ఫర్ ఐఎం యూజర్ ఇన్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఎన్వాల్వ్మెంట్. ఏడబ్ల్యూఎస్ ఎన్వాల్వ్మెంట్ లో మనం ఎంఎఫ్ఏ యూజ్ చేసుకుంటాం. ఎందుకు ఎంఎఫ్ఏ యూజ్ చేసుకుంటాం అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మనం సెక్యూర్ గా పెట్టుకోవడానికి మనం ఎంఎఫ్ఏ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జిమెయిల్కి లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేస్తే సెక్యూర్గా లాగిన్ అవుతాం కదా, అలానే ఏడబ్ల్యూఎస్ కోడ్తో మనకు సెక్యూర్గా ఉండడానికి ఎంఎఫ్ఏ అనేది యూజ్ చేసుకుంటాం. సో స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకొని యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. అలానే మనం ఒక టోకెన్ యూజ్ చేసుకొని ఇక్కడ మొబైల్ ఫోన్లో మనం గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ ద్వారా మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. అది ఎలా అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో గో టు అమెజాన్ అకౌంట్, నేను లాగిన్ అయినా ఆల్రెడీ. ఇక్కడ ఐఎం అని సెర్చ్ చేస్తాం. సారీ, ఐఏఎం. ఇక్కడ ఐఎం వచ్చిందా, ఐఎం క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాడ్ ఎంఎఫ్ఏ కదా మనం సెటప్ చేస్తున్నాం కాబట్టి యాడ్ ఎంఎఫ్ఏ క్లిక్ చేసిన. ఇక్కడ డివైస్ నేమ్ వచ్చేసి ఇక్కడ రెడ్మీ తీసుకుంటున్నాను నేను. నా దగ్గర డివైస్ నేమ్ రెడ్మీ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అథెంటికేటర్ యాప్లో మనం టోకెన్ వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేసిన. ఇక్కడ చూసుకుంటే క్యూఆర్ కోడ్ అడుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటాం మనం. గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఇక్కడ ఒక ట్యాబ్ తీసుకున్నాం. గూగుల్ అథెంటికేటర్ క్రోమ్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు యాప్ కనపడుతుంది. ఈ యాప్ దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ నా మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. అలాంటప్పుడు నేను స్కాన్ చేసుకుంటాను ఉంది. దానికోసం ఏం చేస్తానంటే మల్టీవేట అథెంటికేషన్ గూగుల్ అథెంటికేటర్ యాప్ వెళ్ళిన నేను స్కాన్ చేస్తున్నాను. క్యూఆర్ కోడ్ స్కాన్ స్కాన్ చేసుకున్న తర్వాత నాకు కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కోడ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను. 70496343. సో నెక్స్ట్ మనకు ఇంకో కోడ్ రావాలంటే వన్స్ ఈ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు 1 మినిట్ తర్వాత ఇంకో కోడ్ వస్తుంది. ఆ కోడ్ టైప్ చేస్తే మనం ఇక్కడ యాడ్ ఎంఏపీ సెటప్ చేస్తాం. రైట్. సో 780186. నెక్స్ట్ యాడ్ ఎంఏపీ అని క్లిక్ చేసుకుంటే మనకి ఎంఏపీ అనేది సెటప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ అవుట్ అయిపోతున్నా. నా అకౌంట్కి నేను సైన్ అవుట్ అయిపోతున్నా. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ, సో ఇక్కడ మనం ఏం చేసినాం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సెక్యూర్ ఉంచుకోవడానికి ఏదో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సైన్ అవుట్ అయిపోతున్నాం. సైన్ అవుట్ క్లిక్ చేసుకున్నా. వన్స్ నేను బ్లాక్ ఇన్ క్లిక్ చేస్తున్నా. సారీ. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నాం. యూజర్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేసిన. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా, పాస్వర్డ్ ఆల్రెడీ నేను ఎంటర్ చేసేస్తున్నాను పాస్వర్డ్ కూడా. ఇక్కడ ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతుంది. ఈ ఎంఎఫ్ఏ కోడ్ కోసం మనం ఏం చేస్తాం, గూగుల్ అథెంటికేటర్ యాప్ సెటప్ చేసినాం, మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాంట్లో మనకి ఎంఎఫ్ఏ కోడ్ ఉంటుంది. 715285. సబ్మిట్ అని క్లిక్ చేయి. మీకు ఇట్లా ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి లాగిన్ అవుతాం అనమాట. మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని సెక్యూర్గా పెట్టుకోవడానికి, మన డేటా అనేది ఎక్కడికి పోకుండా సెక్యూర్ పెట్టుకోవడానికి మనం ఎంఎఫ్ఏ అనేది యూజ్ చేసుకుంటాం. ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే. ఇలా మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి లాగిన్ అవుతాం. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీరు ఏమైనా డెవోస్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వచ్చి మా టీమ్ కల్చర్లో ఉండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.